మీకు విధవిధాలుగా మురుకులు చేసేదానికి తెలిసి ఉండొచ్చు. అయితే పచ్చిమిర్చి ఫ్లేవరు వేరుశనగ పప్పు టేస్ట్ చేరి ఇంత టేస్టీగా ఒక మురుక అని అనిపించను. 2 పావు కప్పు పచ్చి బియ్యంని 4 గంటలు నానపెట్టి నీళ్లు ఉంచేసి 2 నిమిషాలు అలాగే పెట్టి ఈ లెవెల్ కు తేమ ఉండేప్పుడు కొద్దిగా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జల్లెడ పట్టుకుంటాం. 150 గ్రామ్ వేరుశనగ పప్పుని లైట్ గా వేయించి పొట్టి తీసి మిక్సీ జార్ లో పల్స్ మోడ్ లో పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. 20 వెల్లుల్లి రెబ్బలు, 12 పచ్చిమిర్చిని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. తర్వాత బియ్యం పిండిని పాన్ లో వేసి తేమ పోయేదాకా లైట్ గా వేయించి ప్లేట్ లో పోసి చల్లారిందనే వేరుశనగ పప్పు పొడి, 2.5 టీ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి గ్రైండ్ చేసిన వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలిపి కావలసినంత నీళ్లు కొద్దిగా పోసి చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ స్టార్ బిళ్ళని మురుకు గొట్టంలో నూనె అప్లై చేసేసి వేసి రెడీ చేసుకొని పిండిని గొట్టంలో వేసి జల్లి గరిట పైన నూనె అప్లై చేసి మురుకు పిండిని ఒత్తి కొన పిండిని ఇలాగా ప్రెస్ చేసి కడాయిలో కావలసినంత నూనె పోసి వేడి చేసి అందులో మెల్లగా వేసి ఫ్రై చేసి తిప్పించి వేసి ఫ్రై చేసి నూనె నూరుగు అణిగినాక ఎత్తేస్తే వేరుశనగ పప్పు మురుకులు రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూడాలంటే ఇండియా సిస్టర్స్ కిచెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింటే ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి.